ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజు మీకోసం మన పాకశాస్త్ర గ్రంథంలో ఏ వంట దాగి ఉందో చూసేద్దామా? ఎఫ్ అనగానే ఫామ్. చాలా ఉన్నాయి, కానీ ఫస్ట్ ఫామ్ చికెన్ అనగానే ఏమనిపిస్తుంది? ఇది పోల్ట్రీ కోడి అనిపిస్తుందా? కాదు కదా. పోల్ట్రీ కోడి అంటే మన దగ్గర ఆ పోల్ట్రీ ఫామ్లలో పెంచేది, కానీ నిజమైన ఫామ్ చికెన్ అంటే మనం కంట్రీ చికెన్, మన నార్మల్గా నాటుకోడి అనుకుంటూ ఉంటాం కదా. మరి ఈ నాటు కోడి గురించి మనం చెప్పాలంటే దాన్ని మంచిగా మంట మీద కాల్చి తరువాత దాంతో కూర చేసుకుంటే ఎంతో బాగుంటుంది. అదే మామూలుగా మన పోల్ట్రీ ఫామ్లో నుంచి వచ్చే కోడి అయితే దానిపైన దాని స్కిన్ అంతా తీసేసి చేసుకుంటాం, కానీ నాటుకోడి ఆ స్కిన్ని చకాలడం వల్ల అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ఇదిగా చెప్తున్నాను. మరి మంచి నాటి కోడితోటి మంచి పులుసు కూరలా చేసేసుకుందామా? నాటుకోడి అనగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది. ఎందుకంటే ఈ నాటుకోడిని ఏదో కార్న్ వేసి ఆ పొళ్ళు పనికిరాని అన్నీ వేసి కాకుండా వీటిని ఆ పొలాలలో పడి ఆ మట్టి మొక్కల దగ్గర పడి తిని, అంటే ఆ పురుగులు ఏంటి, గడ్డి ఏంటి, ఆ ఇత్తనాలు ఏంటి అన్నిటిని తిని నాటుకోడి పెట్టే గుడ్లు కూడా పచ్చగా లోపలగా ఉంటుంది. అంతేకాకుండా ఇవి పరిగెట్టే కోళ్ళు, ఇలా కూర్చొని పడపడపడ తిని లావుగా అయిన కోళ్ళు కాదు. ఇవి చక్కగా పరిగెడుతూ పెరిగిన కోళ్ళు. కాబట్టి నార్మల్ పోల్ట్రీ కోడి అనుకోండి, 6 వారాల్లోనే ఇంత లావు కోడి అవుతుంది, కిలోకి పైగా కోడి వచ్చేస్తుంది. ఏంటి 6 వారాల్లో? ఇదైతే మనకి 6 నెలలు సంవత్సరం పడుతుంది. ఇంత టైం పట్టే కోడి బోన్స్ కూడా కొంచెం గట్టిగా ఉంటాయి, చికెన్ బోన్స్. అంతేకాకుండా వీటి రుచి కూడా చాలా బాగుంటుంది. అదే కనుక పోల్ట్రీ కోడి అనుకోండి, దానిపైన ఉన్న ఈ స్కిన్ కూడా తీసేసి చేస్తూ ఉంటారు. అదే నాటుకోడి అయితే కొంచెం అంత పసుపు పెట్టి ఈ విధంగా మనం చక్కగా కాల్చేసుకుందాం. ఇది కాల్చిన తరువాత దీన్ని ముక్కలుగా కోసుకుందాం. అలాగే కావాలంటే ఉల్లిపాయల్ని ఆ పొట్టు పెట్టి కాలుస్తారు, మనం సరదాగా కొంచెం దీన్ని ఇలాగే కాల్చేసుకుందాం. కోడిని మంచిగా కాల్చేసాం. ఇలా పొట్టు తీసేసిన ఉల్లిపాయ అలాగే ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా ఈ విధంగా దీన్ని స్లోగా కాల్చుకుందాం. దీన్ని తర్వాత మనం గ్రైండర్లో వేసి పేస్ట్ చేసుకుందాం. సో ఈ లోపల మనం ఈ కోడిని మనకు కావలసిన విధంగా కట్ చేసేసుకుందాం. కోడి కట్ చేయడం చాలా ఈజీ. 2 నిమిషాల్లో మనం ఈ కోడిని ఇలా కట్ చేసేయచ్చు. దీన్ని వేసి కొట్టాల్సిన అవసరం లేదు. కోడిని కట్ చేయడం, మరి ముందు ఈ కాళ్ళ భాగాల్ని చూడండి, చక్కగా ఇలా కట్ చేసేసి చేద్దాం. మరొకటి ఏంటంటే మన నాటి కోళ్ళలో మనకి కండ తక్కువగా ఉంటుంది. మన ఎండు కొబ్బరి కాలిపోయింది, తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా పొగగా వచ్చింది, టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయల్ని మరి కొంచెం సేపు కాల్చేసుకుందాం. ఇప్పుడు ఈ కోడిని చూడండి, ముక్కని ఎంత ఈజీగా మనం కట్ చేసేసుకోవచ్చు. ఇదే విధంగా మనం ఇలా విరగొట్టి తర్వాత చూడండి ఎంత ఈజీగా ముక్క చేసేసుకున్నాం. ఇప్పుడు ఇదే విధంగా దీన్ని కూడా ఇలా లైట్గా కొంచెం చూడండి, కోడి ముక్కలు ఎంత ఈజీగా అవుతుంది. మీకు మరీ చిన్న ముక్కలు కావాలనుకోండి, అప్పుడు ఇలా నైఫ్ని పెట్టి లైట్గా ఇలా కొట్టేస్తే మనకి ముక్క ఈజీగా విరిగిపోతుంది. ఒక సైడ్ ఇలా పెట్టి ఇలా, మనకి కొంచెం పెద్దగా కావాలంటే మరి కాళ్ళ ముక్కలు ఇలాగే ఉంచుకుందాం. ఈ ముక్కల్ని మరొకసారి ఒక సైడ్ ఇలా కొట్టి మరో సైడు ఇలా తిప్పి ఇలా అంటే మనకి ముక్క విరిగిపోతుంది. విరిగిన వెంటనే ఇలా ముక్కలు కట్ చేసేసి పెట్టేసుకుందాం. మిగతా పొడిని కూడా ఇదే విధంగా ఈజీగా కట్ చేసేసుకుందాం. మన కాలిన కొబ్బరి ఉంది, అలాగే ఉల్లిపాయ కూడా ఉంది. మరి ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం. మనం కొబ్బరి గసగసాలు మనం పొడి చేసుకోవాలి, మిరియాలు గరం మసాలాతో పాటు. మన మిక్సీ జారు, ఇందులో మిరియాలు. అయితే మిరియాల ఘాటు మనకి నాటుకోడికి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఎర్రటి కారం కూడా, కానీ నాటుకోడిలో ఆ ఘాటు అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అందుకని వేసుకో నా సామిరంగా మిరియాలు. అలాగే దీంట్లో మనం గరం మసాలా, లవంగాలు ఒక 2-3 ఎక్కువ ఉన్నా పర్లేదు, యాలకులు, దాల్చిన చెక్క, మిగతాది గరం మసాలా పొడి కూడా ఉంది, లాస్ట్లో కావాలంటే వేసుకుందాం. దీంట్లో కొబ్బరి లైట్గా కాల్చాను. దీనివల్ల ఆ మంచి పొగవాసన, కోడి కూడా కాల్చాంగా అంత మంచి పొగవాసన వస్తుంది. ఈ విధంగా కొబ్బరిని ఇలా కట్ చేసి వేసాను. అలాగే దీంట్లో మన గసగసాలు కూడా. అయితే
కొబ్బరి వేసి గసగసాలు నలగదంటారు. ఇది కొంచెం కష్టమైన కొంచెం ఎక్కువసేపు చేసుకుందాం. లేకపోతే ఈ కొబ్బరి ముక్కలు మీకు అంత సులభంగా లేదనుకోండి, మరొక చిట్కా ఏంటి అంటే ఈ కొబ్బరి ముక్కలు ముందుగా వేయకుండా తీసేసి ఫస్ట్ ఈ గసగసాలు వేసి దీన్ని ఫస్ట్గా పొడి చేసి తర్వాత ఈ కొబ్బరి వేసుకుందాం. ఇలా చేసుకుంటే మీ మిక్సీ గ్రైండర్ అంత షార్ప్గా లేకపోతే ఇలా చేసి ఫస్ట్ పొడి అయిన తర్వాత అప్పుడు వేసుకుందాం. ఇంకా పొడి అవ్వడానికి చక్కగా ఈజీగా ఉండడం కోసం కొంచెం ఉప్పు కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఫైన్గా పొడి చేసి అప్పుడు కొబ్బరి వేసి మళ్ళీ పొడి చేద్దాం. గసగసాలు, మిరియాలు, గరం మసాలా చక్కగా పొడి అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఈ కొబ్బరి కూడా వేసుకుందాం. వేసి దీన్ని కూడా మంచిగా పొడి పొడిగా చేసుకుందాం. మనకు కావాల్సిన ఈ నల్ల మసాలా రెడీ అయిపోయింది. ఇలా కాల్చుకున్న దాన్ని కూడా ఇందులో వేసి దీన్ని లైట్గా పేస్ట్ చేసుకొని మనం వంట ప్రారంభిద్దాం. అయితే మనం ఎప్పుడైనా మన మార్కెట్లో తెచ్చుకున్న కోడి ఒక 4 గంటల పాటు ఉప్పు నీళ్ళలో పెట్టుకోవాలని చెప్తాను. మరి ఈరోజు మాత్రం అలా మనం బ్రైన్ చేయట్లేదు. నాటు కోడి కూడా మీరు చక్కగా ముక్కలు కట్ చేసుకొని కొంచెం ఉప్పు లేకపోతే కావాలంటే కొంచెం పెరుగు పట్టించి ఒక 4-5 గంటల పాటు తర్వాత కుక్ చేస్తే కోడి తొందరగా ఉడుకుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నాటుకోడి పరిగెట్టిన కోడి కాబట్టి దీని కండ కొంచెం గట్టిగా ఉంటుంది. ఈ నాటు కోడిని మేక మాంసం ఎలా ఉడుకుతుందో అలా ఉడుకుతుంది. కాబట్టి ఈరోజు మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టి కుక్ చేసుకుందాం. ముందుగా ఈ ఉల్లిపాయ లైట్గా కాల్చిన దాన్ని పేస్ట్ చేసి మరి వంట స్టార్ట్ చేసేద్దాం. నాటు కోడిని వండుకోవడానికి పెద్ద కష్టాలు, కొంతమంది జీడిపప్పు, ఆ పప్పులు, ఈ పప్పులు ఎన్నెన్నో వేస్తుంటారు. ఏమక్కర్లే, మనకు కావాల్సిందంతా అయిపోయింది. ఒక మసాలా, ఉల్లిపాయ, వెల్లుల్లి, కారం, ఈ 3 ఉంటే చాలు మన నాటుకోడి పర్ఫెక్ట్గా అయిపోతుంది. అయితే నాటుకోడి బాగా ఉడకాలి చక్కగా అంటే నూనె శాతం ఎక్కువగా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకుంటున్నాము. దీంట్లో నీళ్లు కావాలంటే కొంచెం వేసుకోవాలి, కానీ ఈ నూనెలో పాటు ఆ చికెన్ ఉడికితే చాలా బాగుంటుంది. సో ముందు మనం దీంట్లో కొంచెం అంత జీలకర్ర, కొంతమంది ఆవాల తాలింపు కూడా వేసి చేస్తారు, మరి ఏమొద్దు, కొంచెం జీలకర్ర వేసుకుందాం. దీంట్లో మనం చేసుకున్న కొంచెం ఈ కాల్చిన ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం. వేసి ఈ ఉల్లిపాయల పేస్ట్ ఇందులో లైట్గా కుక్ అవనిద్దాం. ఇలా ఈ ఉల్లిపాయల పేస్ట్ ఈ నూనెలో కుక్ అవుతూ దీంట్లో వెల్లుల్లి ముద్దలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, మంచి గ్రేవీ. నాటుకోడిలో ఉన్న ఆ టేస్ట్ అంతా ఆ గ్రేవీలో ఉంటుంది. ఆ గ్రేవీని మనం చక్కగా ఎంజాయ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మనం ఈ చికెన్ ముక్కలు ఏమున్నాయో ఈ చికెన్ ముక్కలన్నీ వేసేసుకుందాం. నేను ఈ చికెన్కి ఎటువంటి మసాలా పట్టించలేదు, ఏం పట్టించలేదు, కేవలం చక్కగా కాల్చుకొని దాన్ని మనం ముక్కలు కోసుకొని వంట స్టార్ట్ చేస్తాం. ఇక ప్రెషర్ కుక్కర్లో మనం వండుతున్నప్పుడు అవంతా చేయాల్సిన అవసరం లేదు. ఈ చికెన్ ముక్కల్ని మనం ఈ విధంగా లైట్గా వేసి ఎక్కువ నీళ్ళు వేయకండి, తర్వాత మనకి నీళ్లు అవసరం పడ్డప్పుడు వేసుకుందాం. దీంట్లో కొంచెం నీళ్లు, ఈ మాత్రం నీళ్లు చాలు ఈ చికెన్ కుక్ చేయడానికి. వేసి ఈ చికెన్ ముక్కల్ని తెగ కలుపుతూ ఉంటారు. చికెన్ ముక్కల్ని కలపక్కర్లే, చక్కగా ఇప్పుడు మూత పెట్టి మనం కుక్ చేసుకుందాం. అయితే ఒక్క విజిల్ వచ్చేంత వరకు మంట కొంచెం ఎక్కువ పెట్టుకుందాం. ఒక విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ విజిల్ రాకుండా ఒక 30 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకుందాం. నాటి కోడిని మాంసంతో పోల్చాను ఉడకడానికి. కొంచెం చల్లారిన తర్వాత తీయాలి. ఇలా ఉడుకుతూ తీస్తే మూతి పగులుతుంది, అది జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మన ఈ నాటుకోడిలో మంచి టేస్ట్ రావాలి అంటే కరివేపాకు, కారం, ఇప్పుడు మనం చక్కగా పొడి చేసిన కొబ్బరి, అలాగే మన మిరియాలు, అన్నిటి గసగసాలు, మసాలా అంతా కూడా ఇందులో వేసుకుందాం. చిక్కగా అయిపోతుంది. కాబట్టి కావాలంటే చికెన్ తొందరగా ఉడకడం కోసం కొంచెం వేడి నీళ్ళు కూడా తీసి దీనిపైన పోసేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. మసాలా అంతా ఈ చికెన్ కలిపేసుకుందాం. కానీ దీంట్లో మళ్ళీ నీళ్లు పోసి మంచి కోడి కూర పులుసు తయారు చేసుకోవాలి. చాలామంది ఈ కోడి ముక్కలు వేసి బాగా కలుపుతూ ఉంటారు. ఇందులో ఎక్కువగా కలపకూడదు, ఈ ముక్కలు విరగకూడదు. దీన్ని ఇలాగే కుక్కర్లో మరి కొంచెం సేపు మనం కుక్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకోవాలి. చికెన్కి కావలసినంత ఉప్పు. ఇందులో చక్కగా వేడి నీళ్ళు వేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఇప్పుడు బోల్డ్ అంతా కూర కావాలి. ముందే చెప్పాను కదా, ఈ నాటుకోడి
ఆ ముక్కల కంటే ఆ పులుసు కూర తినడం కోసం చాలా ఇష్టంగా చేసుకుంటారు. మనం రుచి చూసుకొని ఇప్పుడు ఉప్పు సరిపోయింది, కారం కూడా పర్లేదు, ఇంకా అంటే మిరియాల కారం అదంతా కొంచెం బయటికి రావడానికి కొంచెం సేపు ఉడికితే అవుతుంది. దీంట్లో మరి కొంచెం అంత గరం మసాలా పొడి కూడా ఉంది, అది కూడా వేసుకుంటాను. ఇదంతా ఉడికిన తర్వాత ఎప్పుడైతే చికెన్ ముక్క సాఫ్ట్గా అవుతుందో అప్పుడు ఇందులో కొత్తిమీర వేసి మనం ఫినిష్ చేసుకుందాం. ఇప్పుడు మన కోడి చక్కగా ఉడికింది, మన కరివేపాకు అన్ని చక్కగా ఇందులో సువాసన అందించింది. లాస్ట్లో మనం కావాల్సినంత కొత్తిమీర వేసుకొని దీన్ని ఫినిష్ చేసేసుకున్నాం. కోడి పైన స్కిన్ ఉన్న దాంట్లో చాలా కొవ్వు ఉంటుంది, ఆ కొవ్వు కూడా అంతా కరిగి పైకి తేలింది. ఇప్పుడు మన చికెన్ పీసెస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. మనకి చికెన్ కాలు ముక్క కూడా ఈ కొన భాగంలో ఎప్పుడైతే ఇలా ఆ బోన్ని వదిలేస్తూ పైకి వస్తుందో అప్పుడే మనకి చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. మరి ముక్కలు కూడా చక్కగా లేతగా ఉడికిపోయాయి. నాటు కోడి అంటే దాని రుచి కోసం మనం పడి చేస్తూ ఉంటాం. సో మరి మంచి నాటి కోడి పులుసు రెడీ అయిపోయింది. ఈ ముక్కలు చూడండి, ఎప్పుడైనా నాటుకోడి చేసినప్పుడు ఈ ముక్కలు అంతా విరక్కొట్టేసి ఉంటాయి. మరి నా దగ్గర చూస్తేనేమో ముక్కలు ఇలా ఫుల్గా ఉన్నాయి. ఈ చక్కగా బాగా వేడిగా ఉంది. అయినా ఏం కోడిది, నాటుకోడి. కొంచెం ఆహా చెయ్యి కాలినా పర్లేదు, ఈ నాటుకోడిని చక్కగా ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఈ నాటుకోడి చూస్తేనేమో ఇలా చక్కగా ముక్క ఉడకనట్టే ఉంది, మరేమో ఉడికింది అంటున్నారా? చూడండి, లేతగా ఎంతో జ్యూసీగా నాటి కోడి పులుసు. దీన్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై పసుపు రుద్దిన నాటుకోడిని కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న ఈ నాటుకోడిని ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ పై ఉల్లిపాయని అలాగే ఎండు కొబ్బరిని కూడా కొంచెం కాల్చి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో కొంచెం మిరియాలు ఎక్కువగా వేసి లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, దాంతో పాటు గసగసాలు కూడా వేసి కొంచెం ఉప్పు వేసి ఫైన్ గా పొడి చేసి దీంట్లో కాల్చుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసి పొడి చేసి దీన్ని ప్లేట్ లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్ లో ఈ కాల్చుకున్న ఉల్లిపాయను కూడా పేస్ట్ చేసి ప్రెషర్ కుక్కర్ లో నూనె వేసి జీలకర్ర, ముందుగా చేసిన ఉల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కుక్ చేయాలి. ఇప్పుడు కాల్చి కట్ చేసుకున్న నాటుకోడి ముక్కల్ని కూడా ఇందులో వేసి కలిపి కొన్ని నీళ్లు పోసి ఒక 15 నిమిషాల పాటు చక్కగా ప్రెషర్ కుక్కర్ లో ఉడకనివ్వాలి. తరువాత అందులో కరివేపాకు, కారము, ముందుగా రెడీ చేసుకున్న మసాలా పొడి కూడా వేసి మళ్ళీ కొన్ని నీళ్లు పోసి చికెన్ కుక్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసి చివరిగా కొంచెం కొత్తిమీర జల్లి వేడిగా నాటుకోడి తింటే భలే టేస్టీగా మజాగా ఉంటుంది.